కేంద్రాన్ని నియంత్రించండి మరియు మీరు ఆటను నియంత్రించవచ్చు. కేంద్రాన్ని నియంత్రించడం మరియు మా ముక్కలను వీలైనంత దగ్గరగా కేంద్రానికి దగ్గరగా అభివృద్ధి చేయడం చాలా ముఖ్యం అని మేము విని ఉండవచ్చు. కానీ దీని అర్థం ఏమిటి? మధ్య చతురస్రాలు జనాదరణ పొందినవి మరియు బలమైనవి. వైట్ కోసం ఓపెనింగ్ మూవ్ E4 ప్లే చేయడం. నలుపు భూభాగంలో D5 మరియు F5 చతురస్రాలను నియంత్రిస్తూ తెలుపు ఒక బంటును నేరుగా మధ్యలో కదిలిస్తుంది. మరియు ఇది వైట్ యొక్క లైట్ స్క్వేర్డ్ బిషప్ మరియు క్వీన్ త్వరగా గేమ్లోకి ప్రవేశించడానికి లైన్లను కూడా తెరుస్తుంది. బ్లాక్కి మంచి ప్రతిస్పందన అదే కదలికను ప్లే చేయడం E5. కేంద్రాన్ని నియంత్రించడం ద్వారా రెండు వైపులా శత్రు బంటులు తమ భూభాగంలోకి ప్రవేశించకుండా నిరోధిస్తాయి. వైట్ మధ్యలో రెండు బంటులను బలవంతం చేయడానికి ప్రయత్నిస్తే D4 బ్లాక్ యొక్క బంటును E5లో బెదిరించినట్లయితే బంటులతో కేంద్రాన్ని స్వాధీనం చేసుకోవాలనే వైట్ యొక్క కలలు చిన్నాభిన్నమైనప్పుడు ఈతో వైట్ యొక్క బంటు కేంద్రాన్ని బ్లాక్ విచ్ఛిన్నం చేయడం చాలా ముఖ్యం. కాబట్టి బ్లాక్కి ఓపెనింగ్లో ఎలాంటి తీవ్రమైన సమస్యలు ఉండకూడదు. కేంద్రం నియంత్రించడానికి నిజంగా ముఖ్యమా? బ్లాక్ 6 వంటి బంటులను బోర్డు అంచున తరలించాలనుకుంటే ఏమి జరుగుతుంది? కీ స్క్వేర్లను నియంత్రించగలిగినప్పుడు, ముఖ్యంగా మధ్యలో మరియు గేమ్లోకి ప్రవేశించడానికి ముక్కల కోసం లైన్లను తెరిచినప్పుడు బంటు కదలికలు ముఖ్యమైనవి. ఈ తరలింపు ఒక ముఖ్యమైన కేంద్ర చతురస్రాన్ని నియంత్రించదు మరియు ఇది రూక్ను 7కి తరలించడానికి మాత్రమే అనుమతిస్తుంది. బ్లాక్ యొక్క స్థానాన్ని సరిగ్గా మెరుగుపరచదు, ఎందుకంటే బ్లాక్ ముఖ్యమైన కేంద్రాన్ని నియంత్రించడానికి ఇష్టపడదు. సిగ్గుపడకండి. మన కోసం కేంద్రాన్ని తీసుకుందాం. D4తో వైట్ యొక్క బంటు ద్వయం బ్లాక్ క్యాంప్లో కీ స్క్వేర్లను నియంత్రిస్తుంది, దీనివలన బ్లాక్కి కష్టమవుతుంది. ఈ చతురస్రాల్లో ముక్కలను సక్రియం చేయండి. నలుపు రంగు H6 వంటి అర్ధరహిత బంటు కదలికలను కొనసాగిస్తే నలుపుకు కేంద్ర నియంత్రణ ఉండదు. మరియు బంటులతో పాటు కేవలం 4 ముక్కలు మాత్రమే నైట్లను తరలించగలవు. అవి ఇప్పటికే ఆట ప్రారంభంలో కదలగలిగాయి మరియు ప్రతి రూక్లో ఒక చతురస్రం మాత్రమే ఉంటుంది. బ్లాక్కి ఆటకు మంచి ప్రారంభం కాదు. మరోవైపు వైట్ యొక్క ముక్కలు గొప్ప స్వేచ్ఛను పొందుతాయి. వైట్ యొక్క రాణి మరియు ఇద్దరు బిషప్లు ఓపెన్ లైన్లను ఆస్వాదిస్తారు మరియు వైట్ యొక్క నైట్ F3 వంటి కదలికతో గేమ్లోకి దూకడానికి సిద్ధంగా ఉన్నారు. బ్లాక్ గాఢ నిద్ర నుండి మేల్కొని మధ్యలో ముక్కలను అభివృద్ధి చేయాలని నిర్ణయించుకుంటే ఏమి జరుగుతుంది? గుర్రం నుండి సి వరకు 6 ముక్కలకు మధ్యలో బంటులు అవసరం కాబట్టి అవి నిరంతరం దాడి చేయబడవు. బ్లాక్కి D5లో బంటు లేనందున వైట్ కేవలం D5తో ముందుకు సాగవచ్చు. బ్లాక్స్ నైట్పై దాడి చేయడంలో స్థలాన్ని పట్టుకుని మళ్లీ కదలడం ద్వారా సమయాన్ని వృధా చేయవలసి వస్తుంది. బ్లాక్ తప్పును అంగీకరించి గుర్రం వెనక్కి వెళ్లిపోవాలి బదులుగా నిర్ణయించుకుంటాడు నైట్తో నైట్ని బోర్డు అంచుకు తరలించండి. 5 ఉంటాయి. చాలా ముక్కలు బోర్డు అంచున ఉండటానికి ఇష్టపడవు మరియు గుర్రం ముఖ్యంగా బలహీనంగా ఉంటుంది, ఎందుకంటే ఇది 4 చతురస్రాలను మాత్రమే నియంత్రిస్తుంది. దీన్ని F3లో వైట్స్ నైట్తో పోల్చండి. ఇది 8 మొత్తం చతురస్రాలను నియంత్రిస్తుంది, నల్లజాతీయుల కంటే 2 రెట్లు ఎక్కువ చతురస్రాలు. 5 నియంత్రణలపై నైట్. మరి ముఖ్యంగా బ్లాక్స్ నైట్కి సురక్షితమైన చతురస్రాలు లేవు, కాబట్టి వైట్ ఈ పేలవంగా ఉంచబడిన ముక్కపై B4తో దాడి చేయవచ్చు. నలుపు ఏమీ చేయకపోతే వైట్ కేవలం ఒక భాగాన్ని గెలుచుకుంటాడు. కాబట్టి నైట్ C4 తర్వాత బ్లాక్స్ నైట్ ఇప్పటికే 3 సార్లు కదిలాడు మరియు వైట్ ఇప్పుడు ఒక భాగాన్ని అభివృద్ధి చేసి గెలవగలడు. బిషప్తో ఉన్న గుర్రం C4 తీసుకుంటాడు. నలుపు రంగు తీవ్రమైన ఇబ్బందుల్లో ఉంది, కానీ కనీసం వైట్ యొక్క సెంట్రల్ బంటులు D6తో ముందుకు సాగకుండా నిరోధించడానికి ప్రయత్నించాలి. బదులుగా బ్లాక్ నైట్ F6 ప్లే చేస్తాడు. నైట్స్ బోర్డు మధ్యలో ఉండటానికి ఇష్టపడతారు, కానీ శత్రు బంటులు వారిపై దాడి చేయకుండా మీరు నిరోధించాలి. బ్లాక్ బంటులతో కేంద్రాన్ని నియంత్రించలేదు కాబట్టి తెల్లవారు స్థలాన్ని ఎలా పొందగలరు మరియు బ్లాక్స్ నైట్పై దాడి చేయవచ్చు. అది సరైంది. మరోసారి E5తో సెంటర్ బంటును ముందుకు తీసుకెళ్లడం ద్వారా బ్లాక్ మరోసారి వెనక్కి తగ్గాలి. గుర్రం మరొక తప్పును అంగీకరించాడు, కానీ నైట్ G4తో ముందుకు సాగాలని నిర్ణయించుకున్నాడు. బ్లాక్ యొక్క చాలా ఎస్కేప్ స్క్వేర్లు బంటులచే నియంత్రించబడుతున్నాయని గమనించండి. H6లో బ్లాక్ యొక్క బంటు కూడా సంభావ్య నైట్ రిట్రీట్ను నిరోధిస్తుంది. మీరు H3ని కనుగొంటే వైట్ మరింత మెటీరియల్ని ఎలా గెలుచుకోవచ్చు? మంచి పని. బ్లాక్ E5 బంటును తీసుకుంటే వైట్ దానిని F3లో ఉన్న గుర్రంతో పట్టుకుంటాడు. బ్లాక్ ఆడితే నైట్ F2 తీసుకుంటాడు, కనీసం నైట్ని కోల్పోయే ముందు బంటును పట్టుకుంటే రాజును తరలించడానికి వైట్ భయపడకూడదు. కింగ్ టేక్స్ F2తో మెటీరియల్ని గెలుద్దాం. బంటులతో కేంద్రాన్ని నియంత్రించడం ద్వారా మరియు మధ్యలో ముక్కలను చురుకుగా అభివృద్ధి చేయడం ద్వారా వైట్ అద్భుతమైన స్థానంతో కేవలం 2 ముక్కలలో నలుపు యొక్క అజాగ్రత్త ఆటను సద్వినియోగం చేసుకున్నాడు. ఇప్పుడు సవాళ్లలో కేంద్రాన్ని స్వాధీనం చేసుకోవడం ప్రాక్టీస్ చేయాల్సిన సమయం వచ్చింది.